హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇండ్ల పథకానికి సంబంధించి మరొక తాజా సమాచారాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే మనకు ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా ఎవరైతే మనకు లబ్ధిదారులు ఉన్నారో వారికి ఇప్పటికే L1, L2, L3లో అని చెప్పి 3 కేటగిరీలను విడుదల చేసి మరి L1లో ఉన్న వారికి ఇప్పటికే 5 లక్షల రూపాయల ఇళ్లను మంజూరు చేయడం జరిగింది తెలంగాణ ప్రభుత్వం. అంటే విడతల వారీగా 5 లక్షల రూపాయలను ఇస్తే సొంత స్థలం ఉన్నవారు ఇల్లు కట్టుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం అవకాశం కల్పించింది. మరి L1లో ఉన్న వారందరికీ కూడా ఈ యొక్క ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేశారు. మరి L1 వారికి సంబంధించి ప్రభుత్వం మరొక అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది. మరి L2లో ఉన్న వారందరికీ కూడా డబుల్ బెడ్రూమ్ ఇళ్ళను అయితే పంపిణీ చేయడం జరిగింది. మరి L2లో ఉన్న వారందరికీ కూడా ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ కింద ఏ తేదీ నుంచి మనకి ఈ రోజు నుంచే డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ పంపిణీ ఉంటుందని చెప్పి ప్రభుత్వం అయితే చెప్పిందనమాట. మరి కాసేపట్లో దీనిపైన నిర్ణయం అయితే ఉంటుంది. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎప్పుడు పంపిణీ చేస్తారు, పంపిణీ చేయరు అని చెప్పే వివరాలన్నీ కూడా మీకు ఇక్కడ ప్రభుత్వం అయితే అందించడం జరిగింది. మరి L1లో ఉన్నారు, L2లో ఉన్న వారి గురించి మరొక అంటే తాజాగా వచ్చినటువంటి సమాచారం గురించి మనం వీడియోలోకి అయితే వెళ్ళి పూర్తి సమాచారాన్ని అయితే తెలుసుకుందాం. మరి వీడియోలోకి వెళ్ళి మరిన్ని వివరాలు తెలుసుకునే ముందు దయచేసి మీరందరూ కూడా ఎవరైనా సరే నాకు హెల్ప్ చేయాలి అనుకుంటే తప్పనిసరిగా మీకు ఎదురుగా ఒక QR కోడ్ కనిపిస్తుంది. ఫోన్పే ద్వారా ఇప్పుడే మీ ఫోన్పే ఓపెన్ చేసి ఆ QR కోడ్ను స్కాన్ చేసి దాని ద్వారా మీరు 10 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు కూడా మీ సహాయాన్ని అయితే పంపించవచ్చు. ఎంతోమందికి ఎన్నో రకాలుగా హెల్ప్ చేస్తూ ఉంటారు, ఎన్నో డబ్బులు అనేది వృధాగా ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. ఇక నేను ప్రతి వీడియోలో కూడా మిమ్మల్ని రిక్వెస్ట్ చేసి తప్పకుండా సహాయం చేయమని చెప్పి అడుగుతూ ఉన్నాను. దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీరు ఎంతోమందికి ఎన్నో రకాలుగా హెల్ప్ చేస్తూ ఉంటారు, ఎన్నో రకాల డబ్బులు అనేది ఖర్చు పెట్టేస్తుంటారు, ఎన్నో రకాలుగా వృధాగా డబ్బులు ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఎదురుగా కనిపిస్తున్నటువంటి QR కోడ్ను ఫోన్పే ఓపెన్ చేసి స్కాన్ చేయండి. మీ యొక్క 10 రూపాయల నుంచి మీ సహాయాన్ని మొదలు పెట్టండి. ఒక ఛాయ్ తాగే పైసలే అన్నమాట. మరి ఆ పైసల నుంచి మీరు 1000 రూపాయల వరకు కూడా మీ సహాయాన్ని పంపిస్తారని చెప్పి ఆశిస్తున్నాను. మరి మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. తప్పకుండా ఈ విధంగా చేయండి, సహాయం చేయండి. అలాగే తెలంగాణ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి అప్డేట్ను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా అందరికంటే ముందుగా వేగంగా మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవచ్చు. తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ వీడియోను లైక్ చేసి షేర్ చేయట్లేదు. ఎదురుగా మీకు కనిపిస్తూ ఉంటుంది, ఈ విధంగా ఉంటుంది లైక్ గుర్తు. తప్పకుండా లైక్ చేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది, ఆ షేర్ బటన్ పైన కూడా నొక్కి మీ బంధువులకు, స్నేహితులకు వీడియో లింక్ అనేది వాట్సాప్, ఫేస్బుక్ ద్వారా షేర్ చేసేయండి. వారు కూడా ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంది. అలాగే తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి అప్డేట్ కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలి. ఇక మెసేజ్ రూపంలో ప్రతి అప్డేట్ కూడా మీకు తెలియాలి అంటే ఎదురుగా మీకు ఒక సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది నల్ల కలర్లో, దానిపైన నొక్కండి. నొక్కిన వెంటనే పక్కనే గంట వస్తుంది. ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే సమాచారాన్ని తెలుసుకోవచ్చు. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంట ఆన్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్, మరింత సమాచారం మీకు తెలియడానికి అవకాశం అయితే ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా లబ్ధి పొందాలి అనుకుంటున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా మీరు ఈ యొక్క వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్ళిపోతే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇండ్లు అనే పథకం ద్వారా చాలామంది పేదవారికి, ఇల్లు లేనటువంటి వారికి ఇల్లును ప్రభుత్వమే స్వయంగా నిర్మించిస్తుంటే ఇక సొంత స్థలం ఉండి ఇల్లు కట్టుకోవడానికి ఆసక్తి ఉన్నటువంటి వారికి 5 లక్షల రూపాయలనైతే అందిస్తుంది. మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఇందిరమ్మ ఇండ్లు పథకాన్ని జనవరి 26, 2025 తారీఖునైతే ప్రారంభించింది. మరి జనవరిలో ప్రారంభించినటువంటి ఒక పథకం ద్వారా ఇందిరమ్మ ఇండ్లను 3 కేటగిరీలుగా విభజించడం జరిగింది. L1, L2, L3 ఇలా 3 కేటగిరీలుగా విభజించి L1లో ఉన్నవారికి సొంత స్థలం ఉంటే కనుక వారికి ఇళ్లను మంజూరు చేసి సొంత స్థలం ఉన్నవారికి యొక్క ఇల్లు అయితే మంజూరు చేస్తున్నారన్నమాట. అంటే 5 లక్షల రూపాయలు ఇవ్వడానికి ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది. మరి L2లో ఉన్నవారికి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళను అయితే పంపిణీ చేస్తున్నారంటే ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ప్రభుత్వమే సొంతంగా కట్టించి లబ్ధిదారులకు అందజేయడం జరుగుతుంది. దీన్ని డబుల్ బెడ్రూమ్ ఇల్లు అంటారు.
మరి ఇక మూడో చూసుకుంటే L3 కేటగిరీ, ఆల్రెడీ ఇల్లు ఉండి మళ్ళీ ఇల్లు కావాలని చెప్పి దరఖాస్తు చేసుకున్నటువంటి వారిని L3 కేటగిరీ కిందికి తీసుకొచ్చి మనకు ప్రభుత్వం అయితే ముందుకైతే వెళ్తూ ఉందన్నమాట. మరి ఇందులో భాగంగానే మనకు L1లో ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే మనకు ఇళ్లను కేటాయించడం జరిగింది. ఇక ఇళ్లను కేటాయించినటువంటి వారిలో దాదాపు 1,00,000 మంది వరకు కూడా ఇప్పటికే ఇళ్లను మొదలు పెట్టడం జరిగింది. మొదలుపెట్టి బేస్మెంట్ అయితే పూర్తి చేశారు. మరి ఈ బేస్మెంట్ ఎవరైతే పూర్తి చేసుకున్నారో వారందరికీ కూడా ఒక్కొక్క లబ్ధిదారుడికి కూడా ₹1,00,000 తెలంగాణ ప్రభుత్వం నేరుగా అకౌంట్లోకే విడుదల చేస్తుంది. ఇక మీరు బేస్మెంట్ అంటే ముగ్గు పోసుకున్నప్పుడు మీ హౌసింగ్ అధికారి ద్వారా, ఏఈ గారి ద్వారా మీరు కనుక ఫోటో అనేది తీయించుకోవాలి. అలాగే మనకు బేస్మెంట్ అంతా కూడా కట్టిన తర్వాత ఒక ఫోటో తీయించుకోవాల్సి ఉంటుంది. ఇలా మనకు స్టేజ్ వైజ్ వాళ్ళు ఫోటోలు కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది వాళ్ళకి ఇచ్చినటువంటి యాప్లో. మరి ఏఈ గారు వచ్చి జియో ట్యాగింగ్ చేసుకున్న తర్వాత వారు ఏంటంటే ఈ యొక్క బిల్లు కోసం రెఫర్ చేస్తారంటే మీకు ₹1,00,000 ఈ L1 కింద బేస్మెంట్ పూర్తయిన వారికి ₹1,00,000 అయితే ఇస్తున్నారు. కాబట్టి మనకి ₹1,00,000 బిల్లును మీకు రావడానికి ఏఈ గారు సంతకం పెట్టి రెఫర్ చేస్తారనమాట. మరి ప్రభుత్వం నుంచి ఇట్లా ₹1,00,000 వస్తుంది బేస్మెంట్ పూర్తయితే. తర్వాత గోడలు పూర్తయినప్పుడు 1,25,000, స్లాబ్ వేసుకునేటప్పుడు 1,75,000, మళ్ళీ ఇట్లా విడతల వారీగా ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా కూడా మనకు ఈ యొక్క పైసలు అనేది అకౌంట్లోకి జమ చేస్తూ ఉంటుందన్నమాట రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ L1 కింద ఎవరైతే ఇప్పటికే ఇల్లు మంజూరు అయిందో, మీకు సొంత స్థలం ఉండి మీరు ఇల్లు కట్టుకోవడానికి ఎవరైతే ఆసక్తి చూపిస్తున్నారో వారంతా కూడా ఏం చేయాలంటే వెంటనే కూడా ఇంటి నిర్మాణాన్ని మొదలు పెట్టండి. ఎందుకంటే మళ్ళీ కూడా టైం అయిపోతే బిల్లులు వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. ఇప్పుడు ప్రభుత్వం దగ్గర పైసలు అయితే ఉన్నాయి, ఈ యొక్క పథకానికి సంబంధించి ఆల్రెడీ డబ్బులు అనేది కేటాయించేసి రెడీగా ఉంది. కాబట్టి ఏంటంటే మీరు యొక్క పైసలు తీసుకోవడానికి ఇప్పుడే ఇల్లు మొదలు పెట్టండి. మళ్ళీ ఎప్పుడో కట్టుకుందాంలే అనుకుంటే తర్వాత 5 ఏళ్ళు అయిపోతాయి, మళ్ళీ ఏమైనా జరగచ్చు. కాబట్టి ఆలోపే మీరు ఇల్లు కట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇప్పుడు శాంక్షన్ ఎవరికైతే అయ్యిందో వారంతా కూడా వెంటనే కూడా ఇల్లు కట్టుకోవడానికి అవకాశం ఉంది, కట్టుకోండి. అలాగే ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా మనకు GHMC పరిధిలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ విషయానికి వస్తే L2 లిస్టులోకి మరి ఇక్కడ GHMC పరిధిలో 2017-19 మధ్యలో ఎవరైతే మనకు ఇళ్లకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో దరఖాస్తు చేసుకుని ఉన్నారో వారికి 4,000 ఇళ్లను పంపిణీ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం అయితే మొదలుపెట్టిందనమాట కసరత్తులు. మరి రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఇందిరమ్మ ఇండ్ల పథకంలో ఇప్పటికే L2 కింద చాలామంది ఎదురు చూస్తున్నారు. ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎప్పుడు పంపిణీ చేస్తారని చెప్పేసి. మరి ఇక్కడ L2లో ఉన్న వాళ్ళకి కాకుండా గతంలో 2017-19 మధ్యలో ఎవరైతే ఈ L2 లేదా అప్పట్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు దరఖాస్తు చేసుకున్నారో వారికి ఇక్కడ అప్పట్లో మనకు రాని వాళ్లకు ఇక్కడ ప్రభుత్వం ఏంటంటే విడతల వారీగా వారికి ఒక 4,000 ఇండ్లను ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకుందనమాట. మరి GHMC పరిధిలో ఉన్నటువంటి 4 జిల్లాల్లో కూడా ఈ 4,000 ఇండ్లను తొలి విడతగా గతంలో 2017-19 మధ్య ఎవరైతే మనకు ఇందిరమ్మ ఇండ్ల పథకంలో డబుల్ బెడ్రూమ్కు దరఖాస్తు చేస్తారో వారికి ఒక 4,000 ఇండ్లను అయితే పంపిణీ చేయబోతోంది తెలంగాణ ప్రభుత్వం. మరి ఇప్పుడు తాజాగా L2 కింద ఇందిరమ్మ ఇండ్లు అనే పథకాన్ని ప్రభుత్వం తీసుకొచ్చి ఇక్కడ L1, L2, L3 అని చెప్పి 3 కేటగిరీలు విభజిస్తే ఇందులో L2 వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇల్లు అయితే ఇస్తారు. మరి L2 వారు ఇప్పటికే మనకు ఎదురు చూస్తున్నారు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎక్కడ కేటాయిస్తారా ఏంటి అని చెప్పేసి. మరి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు అయితే అందించిందండి. మనకు ఈ రోజు నుంచి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ పంపిణీని చేయాలి. ముఖ్యంగా GHMC పరిధిలోని 4 జిల్లాల నుంచే మొదలు పెడతామని చెప్పినప్పటికీ కూడా ఇక్కడ ఇంకా మనకు దీనికి సంబంధించి ప్రభుత్వం అయితే ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. మరి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళను అయితే ఖచ్చితంగా ఇస్తారు. మనం గతంలో కూడా చెప్పుకున్నాం. గత ప్రభుత్వంలో 2017-19 మధ్యలో ఉన్న వాళ్ళకే ఇల్లు ఇస్తుంటే సీఎం రేవంత్ రెడ్డి గారు ఇక్కడ మన ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకుని మనకు యొక్క మీ సేవల ద్వారా దరఖాస్తు చేసుకుని ఇట్లా ఎన్నో రకాలుగా దరఖాస్తు చేసుకుని మన కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎదురు చూస్తున్నటువంటి వారందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ నిర్ణయాన్ని అయితే తీసుకోవడం జరిగిందనమాట. మరి మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఈ డబుల్ బెడ్రూమ్ పంపిణీని ఈ రోజు నుంచే పంపిణీ చేస్తామన్నారు. మరి సాంకేతిక కారణాల వల్ల ఏదైనా ఉండొచ్చు. ఖచ్చితంగా మీకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళను అయితే పంపిణీ చేస్తుందన్నమాట మనకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి లిస్టు ప్రకారం మీరు సిద్ధంగా ఉండండి. ఇప్పటికే నేను ఎన్నోసార్లు చెప్పాను, ముందుగా మీరు L2లో ఉన్నారా లేదా అని చెప్పేసి దరఖాస్తు చెక్ చేసుకోండి అని చెప్పి. అది కూడా మీ ఫోన్ ద్వారా మీరు ఒకసారి ఆ విధంగా కూడా ట్రై చేయండి. L2లో ఉన్నామా లేదా అనే విషయం అయితే మీకు తెలుస్తుంది. దాని ప్రకారం మీరు యొక్క ముందుకైతే వెళ్ళొచ్చు అనమాట. తప్పకుండా ఈ L1, L2 లబ్ధిదారులకు ప్రభుత్వం ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని అందిస్తూ వారికి ఈ 5 లక్షల రూపాయలు ఇల్లే కాకుండా డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కూడా ప్రభుత్వం కేటాయిస్తూ కూడా ఆదేశాలు అయితే ఇచ్చిందనమాట. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలంటే అన్నీ కూడా మనకు
రెడీగా పెట్టుకోండి. ఇంకా ఎవరైనా అప్లై చేసుకుని వారు ఉంటే అప్లై చేసుకోవడం కానీ, అలాగే ఇట్లా మిగిలినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వారు కూడా ఇలా చేసుకోవడం కానీ, ఇవన్నీ కూడా మీరు చేసుకుంటే మీకు ఇక్కడ L1 L2లో ఏదో ఒక దాంట్లో ఖచ్చితంగా మీకు ఇక్కడ ఇల్లును అయితే ప్రభుత్వం అయితే కేటాయిస్తుంది. రెడీగా ఉండండి డబుల్ బెడ్రూమ్ ఇల్లును తీసుకోవడానికి. 2017-19 మధ్యలో ఎవరైతే 4000 మంది ఉన్నారో వారికి కూడా ఇక్కడ ఇందిరమ్మ ఇండ్లు అయితే పంపిణీ చేయబోతున్న డబుల్ బెడ్రూమ్ ఇల్లు. కాబట్టి రెడీగా ఉండండి మీరు ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా లబ్ధి పొందడానికి. వీడియోను తప్పకుండా లైక్ చేయండి. తెలిసిన మీ బంధువులకు, స్నేహితులకు వీడియో లింక్ వాట్సాప్, ఫేస్బుక్ ద్వారా షేర్ చేసేయండి. అలాగే ఇలాంటి మరింత సమాచారం కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం ఇప్పుడే ఎదురుగా కనిపిస్తున్నటువంటి నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే నోటిఫికేషన్ గంట పైన కూడా నొక్కండి. మరింత సమాచారాన్ని తెలుసుకోండి.